it's me Vanitha. I'm back with another DIY project. ఈరోజు నేను wainscoting ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. నేను ఎక్స్పర్ట్ నేను కాదు ఈ wainscoting చేయడంలో. ఇది నా ఫస్ట్ వుడ్ తో చేసే DIY ప్రాజెక్ట్ అన్నమాట. ఆల్రెడీ నేను వాల్ పేపర్ ట్రై చేశాను అండ్ పెయింట్ ట్రై చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఈ వాక్వేలో ఈ వాల్ని ఒక ఫీచర్డ్ వాల్ లాగా చేయాలి అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు గో విత్ అగైన్ వాల్ పేపర్ ఆర్ పెయింట్ ఆర్ జస్ట్ పెయింట్. సో నేనేంటంటే వెయిన్స్కాటింగ్ అనేది చూసాను అనమాట. సో అది ఎలా చేయాలి ఏంటి ఆ ప్రాసెస్ అనేది నేను చాలా మల్టిపుల్ వీడియోస్ చూడడం కానీ, బ్లాగ్స్ చదవడం కానీ, బన్నింగ్స్లో వెళ్ళి వాళ్ళని అడగడం కానీ, ఇవన్నీ రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాను. అండ్ ఐ ఫౌండ్ దట్ అంత కష్టమేం కాదు, మనం ఈజీగా చేయొచ్చు కూడా. ఈ వెయిన్స్కాటింగ్ అనేది వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. మనం చాలా తక్కువ కాస్ట్లోనే వాల్ తాలూకా లుక్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. సో ఈ వెయిన్స్కాటింగ్ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. సో ఈ వెయిన్స్కాటింగ్ అనేది మనం ఒక వుడ్తో ఫ్రేమ్స్ లాగా చేస్తామన్నమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి ఇన్సెట్ మౌల్డ్స్ అండ్ ఇంకొకటి MDF మౌల్డ్. ఇదేంటంటే ఈ పైన ఒక ఫ్రేమ్ లాగా పెడతాము అండ్ ఇక్కడేమో వుడ్తో బాక్సెస్ లాగా చేయాలన్నమాట. సో వుడ్ అయితే తీసుకున్నాను అండ్ ఈ వుడ్ని మనకి కావాల్సిన సైజ్లో ఆర్ షేప్లో కట్ చేసుకోవడానికి ఈ మైటర్ సా తీసుకున్నాను నేను. సో దీంట్లో ఏంటంటే మన యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ 45 డిగ్రీ యాంగిల్ ఆర్ 225.5 డిగ్రీస్ మనకి ప్రాపర్గా ఉంటుంది. సో మనం కట్ చేసే ప్రతి ఒక్క వుడ్ యాక్యురేట్ షేప్లో కట్ అవుతుంది అనమాట. అండ్ వాల్కి మనం ఈ MDF మౌల్డ్ పెట్టిన తర్వాత వాల్కి అండ్ ఈ ఫ్రేమ్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. సో సీమ్లెస్గా ఉండడం కోసం మనం ఈ కాకింగ్ పెట్టాలన్నమాట. అండ్ ఇది పెయింటబుల్, ఎందుకంటే దీనిపైన నేను వేరే కలర్ పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. సో మనం పెట్టే కాకింగ్ పెయింటబుల్గా ఉండాలన్నమాట. అంటే పెయింట్ వేయడానికి సపోర్ట్ చేయాలి, లేదంటే పెయింట్ అనేది సపరేట్ అయిపోతూ ఉంటుంది అండ్ అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది మనం పెయింట్ వేసేటప్పుడు. ఎందుకంటే కాకింగ్ మనం అంత ప్రాపర్గా పెట్టలేం కాబట్టి కొంచెం అటు ఇటు స్మజ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ షూర్ దట్ వీ బై పెయింటబుల్ వర్షన్. అండ్ ఇదేంటంటే లిక్విడ్ నెయిల్స్. మనం ఎంత నెయిల్స్ పెట్టినా కూడా ఫస్ట్ ఈ లిక్విడ్ నెయిల్ పెట్టేసి మనం ఆ ఫ్రేమ్ పెట్టేసామంటే ఫస్ట్ అయితే మినిమం సపోర్ట్ ఉంటుంది అండ్ దానిపైన మనం ఈ నెయిల్స్ కొట్టాలి. ఇది వచ్చి బుల్లెట్ హెడ్ టింబర్ టు టింబర్ అప్లికేషన్, టింబర్ టు టింబర్కి సపోర్ట్ చేసే నెయిల్స్ అనమాట. ఇది 30/1.6 mm. సో మనం చూస్ చేసుకునే నెయిల్స్ ఏంటంటే మనం తీసుకున్న వుడ్ విడ్త్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకి ఆ వుడ్ లోపల నుంచి వెళ్ళి ఆ వాల్ లోపల వరకు వెళ్ళి సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి సో నేను ఈ మెజర్మెంట్ ఉన్న నెయిల్స్ తీసుకున్నాను. అండ్ పెయింట్ వచ్చి ఈ టాబ్మెన్స్ బ్రాండ్లో బ్లాక్ సీ కలర్ తీసుకున్నాను నేను. సో హోల్ ఐడియా ఏంటంటే హాఫ్ వాల్ నేను ఆల్రెడీ న్యాచురల్ వైట్తో పెయింట్ వేసేసాను అండ్ ఇంకొక హాఫ్ మాత్రం వదిలేసాను. బికాజ్ ఏంటంటే నేను ఈ వెయిన్స్కాటింగ్ పెట్టిన తర్వాత ఈ బ్లాక్ సీ కలర్ పెడితే ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. రాదర్ దాన్ జస్ట్ కంప్లీట్ వైట్. ఐ థాట్ లైక్ కలర్ వేరేగా ఉంటే ఇంకా ఎలివేట్ అవుతుంది లుక్ అని అనిపించింది నాకు. సో అందుకు నేను హాఫ్ మాత్రమే పెయింట్ వేసాను. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మెజరింగ్. మనం వాల్ని యాక్యురేట్గా మెజర్ చేసి ఒక వెయిన్స్కాటింగ్ బాక్స్కి ఇంకొక వెయిన్స్కాటింగ్ బాక్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ కానీ ఈవెన్గా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ బాక్సెస్ కూడా ఈక్వల్గా ఉంటే లుక్ బాగుంటుంది, అంతేకాని ఒకటి పెద్దది ఒకటి చిన్నది అయిపోతే బాగుండదు. సో నేను ముందే ఈ వాల్ మొత్తం మెజర్ చేసి ఆ వాల్ని నేను గ్యాప్ అనేది 13.5 సెంటీమీటర్స్ గ్యాప్ మెయింటైన్ చేశాను అనమాట. సో 4 గ్యాప్స్ వస్తున్నాయి. ఆ మిగిలిన స్పేస్ని నేను డివైడెడ్/3 వేసి ఆ వచ్చిన మెజర్మెంటే ఆ బాక్స్ తాలూకా విడ్త్ అవుతుంది అనమాట. సో లిటరలీ ఇది 74 సెంటీమీటర్స్ విడ్త్ వచ్చింది అండ్ గ్యాప్ 13.5 సెంటీమీటర్స్ ముందే ఉండాలి అని నేను అనుకున్నాను. అండ్ ఈ పైన పెట్టే MDF మౌల్డ్కి అండ్ కింద స్కర్టింగ్ బోర్డ్కి ఈ మెజర్మెంట్ ఉంది కదా, అది కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఇది 14 సెంటీమీటర్స్ వదిలేసాను అండ్ ఇక్కడ కూడా 14 సెంటీమీటర్స్. అలా అయితే ఏంటంటే ఈవెన్గా కనిపిస్తుంది మనకి
ప్రాపర్గా లుక్ కూడా బాగుంటుంది. సో మెజర్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 2-3 టైమ్స్ ముందే మెజర్ చేసి ప్రాపర్గా అన్ని ఈక్వల్ మెజర్మెంట్స్ పైన కానీ కింద కానీ ఇన్ బిట్వీన్ ద బాక్సెస్ ఈక్వల్ మెజర్మెంట్ ఈక్వల్ విడ్త్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ ఎడ్జ్ 45 డిగ్రీ యాంగిల్లో కట్ చేశాను. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం టూ సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు 45 డిగ్రీ యాంగిల్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట జాయినింగ్, అదర్వైజ్ మనకి ప్రాపర్గా ఉండదు. సో ఒక ఎడ్జ్ అయితే నేను 45 డిగ్రీ యాంగిల్లో కట్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి ఒక సైడ్ మెజర్మెంట్ ఎంతో తీసుకొని అదర్ సైడ్ కూడా నేను 45 డిగ్రీ యాంగిల్లో కట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఫస్ట్ పీస్ కట్ చేశాను. అండ్ కట్ చేసి దీన్ని కొంచెం ఈ శాండింగ్ పేపర్తో శాండ్ చేశాను అనమాట. లేకపోతే మనకి ఎడ్జెస్ కొంచెం రఫ్గా ఉన్నాయి అండ్ మనకి కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు దీనికి జాయిన్ చేసే పీస్ ఇది కదా, బట్ ఇది అవుటర్ ఎడ్జ్ అనేది థిక్గా ఉంది. సో నేను మళ్ళీ నెక్స్ట్ కట్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేయలేను. సో ఇప్పుడు నేను ఈ ఎడ్జ్ కూడా 45 డిగ్రీ యాంగిల్లో ఇలా కట్ చేస్తే ఏంటంటే ప్రాపర్ జాయినింగ్ ఉంటుంది. నేను కట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని శాండింగ్ చేయాలి. శాండింగ్ చేస్తే మనకి ఎడ్జెస్ సాఫ్ట్ అయిపోతాయి. ఇది చూడండి, ముందు చూస్తే ఎంత షార్ప్గా అన్ఈవెన్గా ఉన్నాయి కదా ఎడ్జెస్. శాండ్గ్రిడ్ పేపర్తో రబ్ చేస్తే సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు జాయినింగ్ చూడండి ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేస్తే మనకి ఇంత ప్రాపర్ ఫినిష్ వస్తుంది, లైక్ ఫోటో ఫ్రేమ్ ఫినిష్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ నేను ఈ MDF లేయర్ పెడుతున్నాను. సో డైరెక్ట్గా నెయిల్స్ పెట్టే ముందు లిక్విడ్ నెయిల్స్ యూజ్ చేసి మనం పెట్టామంటే స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది అనమాట, బోత్ నెయిల్స్ వల్ల అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ లిక్విడ్ నెయిల్స్ వల్ల. సో ఫస్ట్ అయితే ఈ లిక్విడ్ నెయిల్స్ పెట్టేద్దాం. సో నేను ఇది ఫస్ట్ అయితే కట్ చేసి ఈ ట్యూబ్ పెట్టేశాను. దీన్ని ఒక 45 డిగ్రీ యాంగిల్లో కట్ చేశాను. అండ్ ఈ గన్ పెట్టి దీంతో నేను క్రిస్ అండ్ క్రాస్గా మనం పెట్టామంటే సరిపోతుంది. Of course, you need a hand. ఫస్ట్ అయితే MDF ఫ్రేమ్ అయితే ఫిక్స్ చేశాను. లిక్విడ్ నెయిల్స్ అండ్ నెయిల్స్ యూజ్ చేసి ఫస్ట్ ఇది ఫిక్స్ చేసేసాను. అండ్ ఇప్పుడైతే ఈ వుడ్ ట్రిమ్స్ అనమాట, ఈ వుడెన్ ఫ్రేమ్స్ పెడుతున్నాను నేను. ఆల్రెడీ నేను ప్రీ కట్ చేసుకున్నాను, ఇందాక చూపించాను కదా. యాక్యురేట్గా ఈ బాక్స్కి ఎంత అవసరమో అంత మెజర్మెంట్స్ నేను యూజ్ చేసి నేను ప్రీ కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇవి పెట్టడానికి ఈ లెవెలర్ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది మనకి స్ట్రైట్గా పెట్టడానికి. సో ఇదైతే పర్ఫెక్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు నేను ఈ నెయిల్ ఫిక్స్ చేయాలి దీనికి. నేను ఇది చాలా ఈజీగా చేసేయచ్చు అనుకున్నాను, కానీ అనుకున్నంత ఈజీగా అయితే లేదు. ఎందుకంటే ఈ కార్నర్స్ ప్రాపర్గా ఫిట్ అవ్వడం మనం మాన్యువల్గా కట్ చేస్తున్నాం కదా, ఎలక్ట్రికల్ సా కాదు కాబట్టి చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటున్నాయి అన్నమాట ఒక పీస్ ఆఫ్ వుడ్కి ఇంకొక పీస్ ఆఫ్ వుడ్కి. దానివల్ల ఏంటంటే ఒక ప్రాపర్ బాక్స్ లాగా ఫామ్ అవ్వట్లేదు. సో మళ్ళీ దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవి చేయాల్సి వచ్చింది. ఇక్కడైతే కొంచెం గ్యాప్ వచ్చేసింది, బట్ ఏంటంటే వుడ్ ఫిల్లర్తో ఫిల్ చేశాను. సో ఇది ప్రస్తుతానికి అప్డేట్. ఈ పై MDF ఫ్రేమ్ అయిపోయింది అండ్ ఈ 3 బాక్సెస్ కూడా నేను ఫ్రేమ్ చేశాను.
అండ్ ఈ గ్యాప్స్ అండ్ నెయిల్స్ అన్నీ వుడ్ ఫిల్లర్తో ఫిల్ చేశాను అనమాట. ఇది యాక్చువల్గా 2.4 మీటర్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. సో ఇదేంటంటే ఒక చిన్న పీస్ ఆఫ్ వుడ్ కట్ చేసి నేను ఇక్కడ మళ్ళీ నెయిల్ చేశాను. అండ్ ఈ గ్యాప్స్ని వుడ్ ఫిల్లర్తో కవర్ చేశాను, ఇలా సీమ్లెస్గా ఉండడం కోసం. సో ఇప్పుడు నేను ఇక్కడికి మూవ్ అవుతున్నాను. ఇక్కడ ఒక స్మాల్ పీస్ ఆఫ్ వుడ్ కట్ చేసి ఇక్కడ పెట్టాను. ఐఎమ్ రియలీ నాట్ ష్యూర్ ఇక్కడ మళ్ళీ ఒక బాక్స్ పెట్టాలా వద్దా అనేది, వుడ్ మిగిలిన దాన్ని బట్టి చూస్తాను. సో ఇప్పుడైతే మళ్ళీ ఈ వాల్ మొత్తం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ బాక్స్ పెట్టినప్పుడు డైరెక్ట్గా నెయిల్స్ కొట్టేశాను, ఈ లిక్విడ్ నెయిల్స్ పెట్టలేదు. ఎంత లెవెలర్ పెట్టి చూసినా కూడా ఆ నెయిల్స్ కొట్టిన తర్వాత చిన్న మిస్ మ్యాచ్ ఉండేదన్నమాట. సో నెక్స్ట్ నుంచి ఏం చేశానంటే ఈ లిక్విడ్ నెయిల్స్ పెట్టేశాను. ఫస్ట్ లిక్విడ్ నెయిల్స్ పెట్టి ఆ వుడ్ అతికిచ్చేసేగానే అది పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోయింది. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ నెయిలింగ్. సో ఇది చాలా ఎఫిషియెంట్ వే అనమాట. సో ఇది ఫాలో అయితే బెటర్ రాదర్ దాన్ డైరెక్ట్గా నెయిల్స్ కొట్టడం. ఇది పెద్ద బరువు ఉండదు కాబట్టి అది డైరెక్ట్గా స్టిక్ అయిపోతుంది అండ్ సింపుల్గా ఒక్కలే చేసేయచ్చు. అయ్యో అదే మరి సో ఎండిఎఫ్ ఫ్రేమ్ ఆల్మోస్ట్ మొత్తం ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు అయిపోయింది. ఈ ఫ్రేమ్స్ పెట్టడంలో మోస్ట్ టైం కన్జ్యూమింగ్ పార్ట్ ఏంటంటే ఈ కార్నర్స్ వాటిని జాయిన్ చేయడం. ఇది కటింగ్ కొంచెం కష్టమే అయింది చెప్పాలంటే, చాలా ట్రికీ. ఎందుకంటే ఎలక్ట్రిక్ కటర్ లేదు కదా నా దగ్గర, మైటర్ సా యూస్ చేసి మాన్యువల్గా కట్ చేశాను కదా. సో కొంచెం ఏంటంటే ఆ పర్ఫెక్ట్ యాంగిల్లో కట్ అవ్వలేదు. అండ్ యూనో ఇక్కడ మనం ఈ కార్నర్ నుంచి ఇటువైపు ఉన్న పార్ట్కి మ్యాచ్ చేయాలి, వెరాజ్ మళ్ళీ అది తీసుకొచ్చి ఇటు మ్యాచ్ చేయాలి. సో నేను బేసిక్గా 45 డిగ్రీ యాంగిల్లో కట్ చేశాను. ఇది 2 డిఫరెంట్ సైడ్స్ నుంచి నేను 45 డిగ్రీ యాంగిల్ కట్ చేసి ఇప్పుడు దీని నుంచి దీనికి జాయిన్ చేస్తున్నాను. రివర్స్లో పెట్టాలి. సో అలా అనమాట. ఎగ్జాక్ట్గా అయితే మ్యాపింగ్ జరగదు బికాజ్ ఇది ఆబ్వియస్లీ నేను మాన్యువల్గా కట్ చేశాను కాబట్టి. బట్ నథింగ్ టు వరీ. ఆ చిన్న చిన్న గ్యాప్స్ నేను వుడ్ ఫిల్లర్ యూస్ చేసి కవర్ చేసేస్తాను. సో నేను యూస్ చేసింది ఇది నో మోర్ గ్యాప్స్ ఇంటీరియర్ ఫాస్ట్ డ్రై పెయింటబుల్ వర్షన్. సో ఈ కాకింగ్ యూస్ చేసి నేను ఈ ఎండిఎఫ్ ఫ్రేమ్కి వాల్కి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేశాను. యాజ్ వెల్ యాజ్ ఈ వుడెన్ ట్రిమ్స్ ఉన్నాయి కదా, దానికి అన్ని కార్నర్స్ నుంచి నేను ఫిల్ చేశాను అనమాట. సో అదేంటంటే ఒక స్మూత్ ఫినిష్ ఉంటుంది, గ్యాప్స్ అన్నీ కవర్ అయిపోతాయి దీనివల్ల. సో ఇలా ఉంటుంది. ఇది నాకు వేసేటప్పుడు ఫిల్మ్ చేయడం కుదరలేదు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. బట్ పెయింట్ వేసే ముందు ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఒక ఫుటేజ్ తీస్తున్నాను. అండ్ యూనో ఈ కార్నర్స్లో గ్యాప్ ఉంటుంది డెఫినెట్గా. నేను ఏం చేశానంటే వుడ్ ఫిల్లర్ యూస్ చేసి ఫిల్ చేశాను. ఇప్పుడు చూస్తే మీకు అసలు హార్డ్లీ తెలుస్తుంది, ప్రాపర్ ఫినిష్ లాగానే ఉంది కదా. అండ్ పెయింట్ వేసిన తర్వాత ఇది కూడా కనిపించదు. సో ఇన్ కేస్ మీకు ప్రాపర్ ఎడ్జెస్ రాకపోయినా నథింగ్ టు వరీ బికాజ్ మనకి ఆల్వేస్ ఈ వుడ్ ఫిల్లర్ అనేది హ్యాండీ అవుతుంది అండ్ ఇట్ విల్ కమ్ టు ద రెస్క్యూ. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఆఫ్టర్ కాకింగ్. సో లిటరలీ ప్రతి ఒక్క ఫ్రేమ్కి ఇన్ అండ్ అవుట్ నేను కాకింగ్ పెట్టాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే నెయిల్స్ కొట్టేటప్పుడు అవి లోపల వరకు వెళ్ళవు. సో ఈ నెయిల్ పంచ్ యూస్ చేసి మనం ఆ నెయిల్ పైన పెట్టి హ్యామర్తో కొట్టామంటే ఆ నెయిల్ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ దానిపైన వుడ్ ఫిల్లర్ పెట్టి కొంచెం స్లైట్గా శాండ్ చేసేస్తే పైన స్మూత్ ఫినిష్ ఉంటుంది. సో వెయిన్స్కోటింగ్ మొత్తం అయిపోయింది అండ్ ఇప్పుడైతే ఫైనల్ పార్ట్ పెయింట్ వేయడం ఒక్కటే ఉంది. సో ఈసారి నేను డిఫరెంట్ బ్రాండ్ చూస్ చేసుకున్నాను పెయింట్స్లో. సో ఇది వచ్చి టాబ్మెన్స్ బ్రాండ్లో బ్లాక్ సీ కలర్. సో ఐ హోప్ ఇట్ విల్ లుక్ గుడ్ విత్ న్యాచురల్ వైట్ ఆన్ ద టాప్ అండ్ ఇక్కడ కంప్లీట్గా కైండ్ ఆఫ్ బ్లాకిష్ వచ్చేలాగా ఈ కలర్ చూస్ చేసుకున్నాను నేను. సో లెట్స్ గెట్ పెయింటింగ్. సో పెయింట్ వేయడానికి ఫస్ట్ ఏంటంటే మొత్తం మాస్కింగ్ టేప్ అయితే పెట్టేశాను నేను.
ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు, లేదంటే మొత్తం మనకి స్మజ్ అయిపోతుంది కదా. సో అందుకు ఫస్ట్ స్టెప్గా మాస్కింగ్ టేప్ మొత్తం పెట్టేసి ఇప్పుడు రెడీ టు పెయింట్. Ta-da! That's how I made this beautiful feature wall in my house. I hope ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే గనక please do like, share and subscribe to my channel. It will really help to grow the channel, and thank you so much for watching and take care.